హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికో బయలుదేరుతామని చెప్పి అనుకున్నాం కదా. రైట్, మీ ఎక్స్పెక్టేషన్ కరెక్టే. ఎక్కడికి బయలుదేరుతాం అంటే తిరుపతి. ఇప్పుడు కాదు ఇది. ఆ, ఇది లాస్ట్ ఇయర్ మేము తిరుపతి వెళ్ళినప్పుడు దిగిన ఫోటో. తిరుపతి వెళ్ళడానికి ముందు రెడీ అయినటువంటి ఫోటో ఇది. నా స్పెట్స్ బాగున్నాయి కదా. రైట్, ఇది వచ్చి ఈ ఫోటో వచ్చి మేము తిరుపతి ఎట్లా వెళ్ళామంటే ఖమ్మం వరకు బస్సులో వెళ్ళాం భద్రాచలం నుంచి. ఆ తర్వాత ఖమ్మం నుంచి ట్రైన్లో వెళ్ళాము. బస్సులో వెళ్ళినప్పుడు దిగిన ఫోటో ఇది. నేను, మా మిస్సెస్, మా పాప గోహిత. రైట్, ఇది ఈ ఫోటో ఎక్కడదంటే మేము ఒక తిరుపతికి వెళ్ళిన తర్వాత తిరుపతిలో చుట్టుపక్కల ప్లేసెస్ అన్ని తిరగడం కోసం ఒక వెహికల్ మాట్లాడుకున్న వెహికల్లో జర్నీలో ఫోటో ఇది. రైట్, ఈ ఫోటో వచ్చేసి తిరుపతిలో అందరూ కూడా జర్నీ అది దర్శనం అయిపోయిన తర్వాత ఫోటో దిగుతూ ఉంటారు. ఇది ఫోటో దిగేటువంటి స్పాట్ అన్నమాట. టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది. మీకు జూమ్ చేసి జూమ్ అవ్వదు ఇది. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోటో వచ్చి మేము తిరుపతిలో గుండు చేయించుకుందాం అనుకున్నాం. అది గుండు చేయించుకోవడానికి ముందు నేను మా పాప ఇద్దరం కలిసి దిగిన ఫోటో. మా పాప జుట్టు బాగా పెరిగింది అప్పుడు. రైట్, ఇది నా జుట్టు కూడా బాగానే పెంచుకున్నాను. మా మేడంకి నా జుట్టు ఇట్లా ఉంటే బాగా ఇష్టం. బట్ నాకేమో జుట్టు అసలు ఉంచుకోవడం ఇష్టం ఉండదు. సాధారణంగా భార్యాభర్తలకి ఇద్దరికి వ్యతిరేకంగానే ఉంటాయి కోరికలు. మనం ఒకటి అనుకుంటే వాళ్ళకి ఇంకోటి ఉంటాయి కదా, సాధారణం కదా. ఏం కూడా అంతే. నాకేం జుట్టు ఇష్టం ఉండదు, ఆమె జుట్టు బాగా ఇష్టం. మనం ఏం చేస్తాం, దానికి ఏం చేయలేం. ఈ ఫోటో వచ్చేసి మా మిసెస్, వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ అమ్మగారు బాగా తిరిగి అలసిపోయినటువంటి సందర్భంలో తిరుపతిలో ఒక చోటకు అలసిపోయి కూర్చున్నప్పుడు ఈ ఫోటో తీసాను నేను. ఇది ఈ ఫోటో. రైట్, మా పాప నేను గుండు చేయించుకున్న తర్వాత దిగిన ఫోటో. చాలాసేపు గుండు చేయించుకోనని చెప్పింది. బట్ నేను చేయించుకుంటానంది. అందుకనే నేను కూడా గుండు చేయించుకున్నాను. 2 గుండ్లు, కొత్త గుండ్లు బాగున్నాయి కదా. రైట్, ఇది కూడా తిరుపతిలో ఉన్నటువంటి అన్ని చూసేటువంటి క్రమంలో బాగా అలసిపోయి ఒక చోట కూర్చున్నారు ఓపిక లేక. అప్పుడు తీసిన ఫోటో ఇది. ఇది తిరుపతిలో మా రూమ్లో ఫోటో ఇది. గుండు చేయించుకున్న తర్వాత వచ్చి రిలాక్స్ అవుతున్నా. అలాగే మేము అక్కడ నెహ్రూ జూలాజికల్ పార్క్ ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది పార్క్. అది మీరు కూడా ఎప్పుడైనా సరే తిరుపతి వెళ్ళినప్పుడు పిల్లలకి ఈ పార్క్ని చూపించే ప్రయత్నం చేయండి. ఈ తిరుపతి ఎంట్రన్స్లో, ఈ పార్క్ ఎంట్రన్స్లో ఒక చిన్న పాండ్ ఒకటి ఉంది. ఆ పాండ్లో ఫిషెస్ ఉన్నాయి, పిల్లలు చూస్తున్నారన్నమాట. బాగుంటుంది ఈ పార్క్లో. చాలా చూడాల్సినవి కూడా ఉంటాయి. రైట్, ఇది మరుసటి రోజు దర్శనం అయిపోయిన తర్వాత రోజు మళ్ళీ ఒకసారి దర్శనం కోసం మళ్ళీ వెళ్ళాను. అక్కడ వాళ్ళు దర్శనం కోసం అంటే బయటికి రాగానే ఇలాంటి బొట్లు పెట్టేవాళ్ళు ఉంటారు. 10 రూపాయలు, 15 రూపాయలు వాళ్ళ ఇష్టం. మనం ఎంత ఇచ్చిన వాళ్ళు తీసుకుంటారు. చక్కగా బొట్లు పెడతారు. సరే, బాగుంది ఫోటో, నాకు నచ్చిందనమాట. ఈ తిరుపతిలోని ఈ జూలోని తిరిగేటువంటి వెహికల్ అది. ఈ వెహికల్ కూడా పొల్యూషన్ ఫ్రీ అనమాట. బ్యాటరీస్ నడిచేటువంటి వెహికల్ అనమాట. ఆ వెహికల్లో తిప్పుతారు. ఆ జూ అంతా కూడా మనం నడిచి తిరగలేము. వెహికల్స్ ఉంటాయి. వెహికల్స్ టికెట్స్ కొనుక్కుంటే వాళ్ళు నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి. ఏ వెహికల్ అని దిగవచ్చు, ఏ వెహికల్ అయినా సరే ఎక్కొచ్చు మనం. బట్ ఆ జూ అంతా కూడా వెహికల్స్లో తిరిగి చూడవచ్చు. మంచిగా పులులు, కోతులు, పాములు, కప్పలు, జింకలు రకరకాలుగా ఉంటాయి. అవన్నీ మనం చూడవచ్చు. రైట్, ఇక్కడ నవ్వుతున్నటువంటిది మా లాస్య, మా మరదలు వాళ్ళ పాప. ఎందుకు నవ్వుతుందంటే పాపం తనేమో ఒక 20 కేజీస్, 20 to 25 ఉంటుందేమో. వెయిట్ వచ్చేసి 36 చూపిస్తుంది. ఈ మిషన్స్ ఎప్పుడు తప్పు చూపిస్తాయి కదా, అందుకే నవ్వుతుంది. ఇంకోరు కూడా టెస్ట్ చేస్తారు, వాళ్ళ ఫోటో కూడా చూద్దాం. ఇదిగో మా పాప ఏకంగా 27.6 చూపిస్తుంది. దీని వెయిట్ కరెక్టే. ఓకే, ఇది కరెక్ట్గా చూపించింది మిషను. రైట్, ఇక్కడ ఈ ఫోటో వచ్చేసి ఈ ఫోటో నేనే తీశాను. మా
అంకుల్ ఆంటీ వాళ్ళమాట. ఆంటీ అంకుల్ ఇద్దరు కూడా దర్శనం అయిపోయిన తర్వాత మమ్మల్ని నన్ను ఫోటో తీయమంటే ఫోటో తీశాను. రైట్. వీళ్ళు కాశీ కూడా వెళ్ళారు. వీళ్ళు చాలా ఓపిక మాట. ఇటు రామేశ్వరం వెళ్ళారు, కాశీ వెళ్ళారు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్లేసెస్, ఇంపార్టెంట్ ప్లేసెస్ చూడాల్సినవన్నీ కూడా చూసారనమాట మీరు. రైట్. ఈ వెనకాల ఉన్నాయి ఏంటంటే మీకు తెలుసు కదా, పిచ్చి మిఠాయిలు. బయటకు వచ్చినప్పుడు ఆ కలర్ బాగుందని చెప్పని ఫోటో దిగాను. పిచ్చి మిఠాయిలు వీటిని ఈ కలర్ తినకూడదు. ఇప్పుడు ఇది మనకు తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ కొన్ని స్టేట్స్లో దీన్ని బ్యాన్ కూడా చేస్తారు. ఎందుకంటే దీంట్లో రొడమిన్ అటువంటి ఒక విష పదార్థం ఉంటుంది. పిల్లలు ఎవరు కూడా తినకండి. ప్లీజ్ డోంట్ ఈట్ పీచ్ మిఠాయి దిస్ కైండ్ ఆఫ్ కలర్. ఇవే కాదు, మనకు గోబీ మంచూరియా, వెజ్ మంచూరియా వేస్తారు కలర్స్ ఏవైతే ఉంటాయో అవి క్యాన్సర్ కారకాలు అన్నమాట. అలాంటివి తినకూడదు. వితౌట్ కలర్ మనం తినాలి. అసలు బయట ఫుడ్ తినవద్దు. రైట్. ఇక్కడ తిరుపతిలో కాదు, తిరుపతి బయటకు వచ్చి మేము భోజనం చేస్తాము. బయటకు వెళ్తున్నప్పుడు ఇక్కడ భోజనం చాలా మంచిగా ఉందన్నమాట. యాక్చువల్గా తిరుపతిలో భోజనం మంచిగా ఉండదు. నేను ఒకసారి మా ఫ్రెండ్స్తో పాటు నేను తిరుపతి వెళ్ళినప్పుడు భోజనం చేస్తే ఫుడ్ పాయిజన్ అయ్యి వచ్చిన తర్వాత ఒక 2 days హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యా నేను. అంత పిచ్చిగా ఉంటుంది తిరుపతిలో అయితే భోజనం. బట్ బయట కొన్ని హోటల్స్ పెట్టారు తిరుపతి అవుట్స్కట్స్లో, అక్కడ భోజనం చాలా బాగుంటుంది. ఇక్కడ చూడొచ్చుగా వాళ్ళు ఎన్ని వెరైటీస్ ఇచ్చారో. ఇక్కడ చాలా బాగుంటుంది. ఆ రోజు భోజనం బాగా ఎంజాయ్ చేస్తాము. తర్వాత మా పాప ఎక్కడికి వెళ్ళినా సరే ఐస్ క్రీమ్ ఐస్లు అని చెప్పంటుంది. పాపం తింటుంది. ఇక్కడ మీకు చెప్పా కదా భోజనం చాలా బాగుంటుందని చెప్పాను. ఇక్కడ మనకు అన్ని వెజ్ కర్రీసే మంచిగా హోటల్లో ఆ రోజు ఉన్నటువంటి స్పెషల్స్ అన్నీ కూడా మనకు డిస్ప్లే కోసం పెట్టారు ఇక్కడ. నేను కూడా వాటిని ఒకసారి అందరికీ చూపిద్దామని చెప్పని క్లిక్ అనిపించా. ఓకే, రైట్. ఇది మేము పార్క్ అంతా తిరిగిన తర్వాత పార్క్లో దిగినటువంటి అది ఒక ఫోటో దిగుదామని చెప్పని ఫోటో దిగాం. మా పిల్ల సైన్యం పెద్దవాళ్ళంతా కూడా, లేడీస్ అంతా కూడా, అంటే నాతో పాటు మా మరదళ్ళు వాళ్ళంతా ఉన్నారు, ఆంటీ వాళ్ళంతా షాపింగ్కి వెళ్ళారు. ఈ పిల్ల సైన్యాన్ని నాకు, మా అంకుల్కి, మా తొడులకి అప్పచెప్పారు. మేము వేసుకొని వీళ్ళ పిల్లలందరినీ వేసుకొని మేము అటు జువాలజికల్ పార్క్కి తీసుకెళ్ళాం వెళ్ళి. బట్ వాళ్ళకంటే మేమే ఎక్కువ ఎంజాయ్ చేసాం. రైట్. ఇది భోజనం. రైట్. ఇట్లా ఫోటో పెట్టలేదు, అక్కడ రైస్ పెడతాడు. ఇవన్నీ మనం తీసి బయట పెట్టుకున్న తర్వాత ఇన్ని వెరైటీస్ ఇచ్చాడు. నాకు బాగా నచ్చింది. పులిహార ఏమేమి చూద్దాం ఒకసారి. పులిహార ఇచ్చాడు, పప్పు ఇచ్చాడు, ఏదో కర్రీ ఇచ్చాడు, ఏంటో అర్థం కాలేదు. కొంచెం మజ్జిగ లాంటిది ఇచ్చాడు, ఒక ఫ్రై ఇచ్చాడు, మళ్ళీ ఒక పప్పు ఇచ్చాడు, ఒక చారు ఇచ్చాడు, ఇంకో సాంబార్ ఇచ్చాడు, కార్డ్ ఇచ్చాడు. కార్డ్ ఏం చేస్తాడంటే సేమ్ ప్యాకెట్ బయటదే ఇచ్చాడు. తర్వాత ఒక రకమైన స్వీట్ ఇచ్చాడు. తర్వాత కొంచెం పులిహార ఇచ్చాడు. ఇవన్నీ చూసేసరికి కొంచెం ఫుడ్ చూడగానే అమ్మయ్య ఓకే బాగుంటుందని ఆకలి తీరిపోయిన ఫీలింగ్ ఉంది. బట్ ఆ రోజు బాగానే ఎంజాయ్ చేసాం. ఇక్కడ చూడండి ఒకటి మీకు నేను కావాలని ఇది రివర్స్లో పెట్టాను పై నెంబరు. ఇదేంటో మళ్ళీ మీకు నేను చెప్తాను, కంగారు పడకండి. ఓకే, ఇది గుండు చేసుకుని రూమ్కి వచ్చిన తర్వాత ఇక్కడ తిరుపతిలో మనకు కాదు, ఇది తిరుపతి దగ్గరలో ఒక ఊరు ఉంటుంది. అక్కడ మనకు ఏనుగులు ఉంటాయి, అక్కడ మావటీలు ఉంటారు. వాళ్ళకి మనం ఒక 10 రూపాయలు ఇస్తే ఒకసారి మన మీద ఇట్లా ఆశీర్వదించినట్లు తొండం పెడుతుంది. చాలా బాగుంటాయి అది. రైట్. మావటీలు నేను ఫస్ట్ టైం లైవ్లో అట్లా చూడడము, ఏనుగులు చూడడం. ఇంతకుముందు ఎప్పుడో ఒక అన్నవరం దగ్గర చూసినట్లుగా అంత దగ్గర నుంచి చూడలేదు. ఇక్కడ చాలా దగ్గర నుంచి చూస్తాను ఏనుగుల్ని. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. రైట్. ఇక్కడ ఈసారి 29.7 ఈ టెస్ట్ చేసింది ఎవరంటే మా విన్నీ, మా మరదల వాళ్ళ పాప అన్నమాట. మళ్ళొకసారి అంటే ఒకళ్ళు దిగితే పిల్లలు ఆగరు కదా, మళ్ళీ వెళ్ళి నేను టెస్ట్ చేస్తానని చెప్పంటారు కదా అట్లా. తర్వాత మా చెర్రీ కూడా, ఏకంగా మా చెర్రీ వెయిట్ అయితే 51 కేజీలు చూపించింది. ఖచ్చితంగా మిషన్ అయితే పని చేయట్లేదు. అది పని చేయని మిషను ఎందుకో నాకు తెలియదు, కానీ ఇప్పటికే ఉంటాయి. ఇంతకుముందు అన్ని బస్ స్టాండ్స్లో ఉండేవి, ఇప్పుడు ఎక్కడో కొన్ని చోట్ల పెడుతున్నారు. బట్ అవి ఏంది పని చేయవు. అంతకంటే కామెడీ ఏంటంటే దాని వెనకాల ఒక జోస్యం, ఒక ఫీచర్ గురించి వస్తుంది మనకు, అది ఇంకా కామెడీగా ఉంటుంది. రైట్. ఇందాక చెప్పా కదా ఒక నెంబర్ అని చెప్పా 420. ఇదేంటంటే మీ ఉన్నటువంటి రూమ్కి ఎవరికి చెప్పకండి. నేను 420 కాదులే, కానీ నాకు వచ్చినటువంటి
రూమ్ నెంబర్ అయితే 420, మేము ఉన్నటువంటి లాడ్జ్లో రూమ్ అది. రైట్, ఇది నెక్స్ట్ డే మేము బయట ఒక చోట టిఫిన్ చేస్తాం. టిఫిన్ చేసినప్పుడు ఫోటో ఇది. మా పాపకి బాగా ఇష్టం దోశ, తను దోశ ఆర్డర్ చేసుకుంది. ఇక్కడ ఉన్నటువంటి పూరి ఇది కూడా తనే ఆర్డర్ చేసుకుంది. కానీ కొద్దిసేపటి తర్వాత తిన్నాను చెప్పి నాకు ఇచ్చేసింది కనుక ఆమెకి దోశ ఆర్డర్ చేసి పూరి నేను తిన్నాను. చాలా సందర్భాలు అంతే అవుతుంది. ఆమె ఫుడ్ వేస్ట్ చేస్తుందని చెప్పని ఇంకోసేపు వెయిట్ చేసి తను ఆర్డర్ చేసిన తర్వాత మిగిలిన ఫుడ్ మనం వేసి పడేస్తాం. ఇదిగో పిల్లలంటే అల్లరికి చిరునామా కదా. మా పాప చూడండి బెర్త్ పైకి ఎక్కింది. నాకేమో అది ఎక్కడ పైనుంచి పడితేనే భయం, దానికి ఏం భయం లేదు, పైకి ఎక్కింది. నేను కూడా మీ ఎప్పుడు కూడా మా పాప నేను కూడా ప్రిఫర్ చేస్తుంది అప్పర్ బెర్తే, ఎందుకంటే పైకి ఎక్కి చక్క ప్రశాంతం పడుకోవచ్చు, మనల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయరు. రైట్, ఇది మేము నెహ్రూ జూలాజికల్ పార్క్ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్. ఇందాక కూడా మేము నెహ్రూ అని చెప్పాను, నెహ్రూ కాదు, శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్. ఆ పార్క్లో మేము ఈ జర్నీ అదే వెహికల్ అన్నమాట. ఇది టాప్ ఉంటుంది అంతే, గేమ్ ఉండదు, ఓపెనే ఉంటుంది. పెద్ద స్పీడ్గా వెళ్ళదు, స్లోగా వెళ్తాయి వెహికల్. మొత్తం జూ అంతా కూడా ఈ వెహికల్స్లో మనకు తిప్పి చూపిస్తూ ఉంటారు. ఇక్కడ నేను ఒక ఫోటో తీసా చూడండి. ఇలాంటి ఫొటోస్ అన్నీ కూడా నేనే క్యాప్చర్ చేస్తుంటాను. వీళ్ళొక 3 కోతులు ఉన్నాయి చూడండి. ఒక కోతి ఏమంటుంది చెడు చూడకూడదట, ఇంకో కోతి చెడు విననంటుంది, ఇంకో కోతి చెడు మాట్లాడను అని చెప్పంటుంది. ఈ 3 కోతులు చెప్పే విషయం చాలా మంచిది. వాస్తవంగా మనం చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదు. ఇది వాస్తవంగా గాంధీ గారు చెప్పారు. చిన్నప్పుడు మీకు సంఘటన చెప్పడం మర్చిపోయాను. మా నాన్నగారు నన్ను ఒక హాస్టల్లో జరిపించడం కోసము చెర్ల తీసుకెళ్లారు. దుమ్మూరులో ఉంటాం మేము. తీసుకెళ్ళి టిఫిన్ పెట్టించారు ఒక హోటల్లో. నాకు చెర్లలో దిగిన తర్వాత అక్కడ ఈ 3 కోతుల బొమ్మ ఉంది నాకు. ఆ రోజు నాకు అర్థం కాలే, కానీ ఆ బొమ్మ నాకు బాగా గుర్తుంది. తర్వాత ఎక్కడో నేను ఈ 3 బొమ్మలు చూశాను, కానీ ఇప్పటికీ నాకు 3 కోతుల బొమ్మ అంటే ఆ చెర్ల, మా నాన్నగారు తీసుకెళ్ళి టిఫిన్ పెట్టించిన హోటలు అవే జ్ఞాపకానికి వస్తూ ఉంటుంటాయి. రైట్, కొన్ని అలా ఉంటాయి. ఈ ఫోటో వచ్చేసి 3 కోతులు కాదు, ఇది 3 గుళ్ళు ఉన్నాయి చూడండి. ఒకటి మా అంకుల్, తర్వాత ఇంకోటి మా పాప, ఇంకో గుండు నాదే, కొత్త గుండు. సరే, ఇక్కడితో ఈ వీడియో నేను స్టాప్ చేసేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.